హలో ఎవ్రీవన్, ఇది అమ్మమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ ముందు మేము చేసే ప్రిపరేషన్స్ వీడియో అనమాట. ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళిపోయాం, వెరీ ఇంపార్టెంట్. బాగుందా అమ్మమ్మ నీ చీర? చాలా బాగుంది నాన్న. నీకు నచ్చిందా? నచ్చింది బిడ్డ. నీకు నచ్చితే చాలు. మాకు కాదు, కట్టుకునేది నువ్వు. నేను కట్టుకుంటా, నాకు నచ్చింది. మీకు కూడా బాగుందిగా. బాగుంది. ఎన్నో పెళ్లి రోజు అమ్మమ్మ నీది? 50వ పెళ్లి రోజు. ఇటు తిరిగి చెప్పు. ఎన్ని? 50వ పెళ్లి రోజు, గోల్డెన్ జూబ్లీ. 50 ఏళ్ళు తాతయ్య తోటి. ఓ గాడ్. అసలు ఓకే. స్వర్ణ మహోత్సవం. ఈ మహోత్సవం స్వర్ణ మహోత్సవం. వావ్, స్వర్ణలత గారిది స్వర్ణ మహోత్సవమా? అవునా? నీకు కావాల్సిన గ్రీన్ బార్డర్ గోల్డ్ కలర్ చీర దొరికిందా? దొరికింది. ఫైనలీ దొరికింది. అవును. అబ్బో నేను అందం. నేను అందం అంటే అందం. ఏం చేస్తున్నారండి మీరంతా? ఎవరు మా అమ్మ? ఓ మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడా? అది కదా ఫోటో. ఏం రో పోజులు అప్పట్లానే మస్తుగా ఇచ్చినావు. మా ఆయననే. ఏంది అమ్మమ్మ తాతయ్య ఫోటోలు చూపిమంటే నువ్వు మీ ఆయన ఇటు క్లోజ్ అప్ వేసి ఇట్లా ఇట్లా లైట్ ఉంది. ఇటు ఇటు క్లోజ్ అప్ వేసుకో. రా దగ్గర దగ్గర. 5x పెట్టిందిలే. అగ్గో అమ్మమ్మ. అమ్మ వచ్చినాయి. నాది నీది నాది ఏదో ఉంటే కదా చూపివా. ఎందుకు లేదా? బాగుంది. ఇవన్నీ అయ్యే ఫోటోలు. మళ్ళీ దీన్ని జాగ్రత్త దాచి పెట్టుకొని మీరు ఆల్బమ్ తెచ్చుకున్నారు. అదే కదా. ఏమైంది? అద్దం ఏది? అద్దంలో కనిపిస్తుంది. అద్దంలో మళ్ళీ దీంట్లో. చూపి చూపి. అరే అంత పైకి. చాలా బాగుంది. ఏడ ఫోటో అది? ఏడికి పోయినరు? ఇది మమ్మల్ని తీస్తుంది. పిల్ల. తాతయ్య తాతయ్య ఏమైంది తాతయ్య మీకు? అమ్మో కాలుకి ఏమైంది? నైట్ వేసుకొని అమ్మమ్మ చూసిరా పక్కన నైట్ వేసుకొని ఉందా? ఇప్పుడు ఇక్కడ 4 దెబ్బ తాకితే మిమ్మల్ని తీసుకొని మీ అమ్మని తీసుకొని ఆడికి పోయినాం. ఇది దెబ్బతోటే కాలేజ్. రత్న కాలేజ్ ఆడి నెల్లూరు పోయినాం జాయిన్ చేయడానికి. చేసిరా చేసాం. చేస్తే ఇంజనీరింగ్ వచ్చినా అది తీసుకెళ్ళి చూపెట్టలేము. నేను పోనని చెప్పి. అమ్మమ్మ నువ్వు చూసినావా ఈ ఫోటో? ఏడో కొండలెక్కి కూర్చున్నావుగా. ఏడ ఫోటో అది? ఊటీయా? యుగంధరెడ్డి భార్య, రంగారెడ్డి భార్య, నువ్వు. అమ్మ నీ కూతురు లేచిందమ్మా. అది కదులుతుంది. అది కపిల్ మావ రాని. నేను కపిల్ బాబు భయపడట్లేదు. సరిసే ఫీల్ అయితే ఫీల్ అయ్యాను. ఎవరు? అమ్మని పింకి. నేను అమ్మా. అవునరా, నాకేదో మంకీ క్యాప్ వేసిరుగా. ఎక్కువ మాట్లాడుతున్నాను. అంగో ఇదైతే ఎప్పుడు లేద్దామా ఎప్పుడు చూద్దామా అన్నట్టు ఉంది ప్రతి ఫోటో. ఇంకా బాల్ పంపిస్తున్నా, ఆడుకోరా ఆడుకోరా. తాతయ్య లాల్చి పైజామా, అమ్మమ్మకి మ్యాచింగ్ చున్నీ. అమ్మమ్మకి మళ్ళీ మ్యాచింగ్ ఉండాలి. ఎరుపులో ఎరుపు. అసలు డిజైన్ కూడా అమ్మమ్మ బ్లాక్ అండ్ వైట్ లో చూసారా పూర చేయడం? అమ్మ స్కూల్ ఫోటో కాదు, ఇది ఇది నువ్వేగా. ఫుల్ ఫోటోలు మొత్తం. ఏడ చూడు కుప్పలు తెప్పలు. తిరుపతి పోయి వస్తున్నాం. అమ్మమ్మ దగ్గరుండి అమ్మతో ముగ్గు పెట్టిస్తుంది. నువ్వు చెప్పకు ప్లీజ్. నువ్వు పోలికలు గలీజ్ గా పెడుతున్నావు. విక్రమార్కుడులా ఒకడు వచ్చి అరే సత్తి బాల్ లోపాటు వచ్చిందా అని అంటాడు. చూసినావు? నాకు తెలియదు. అడిదిప్పు వాడి లెక్కనే ఉన్నావు. అమ్మ ఫోటో అమ్మమ్మ ఫోటో చూపియాలా? అమ్మ చూడు ఎంత అమ్మమ్మ కన్నా డబుల్ ఉంది. అమ్మమ్మ సగం ఉంది రా అమ్మలో. ఆగు, ఎవర్రా? నేనా? చూపి.
అమ్మని ఎవరు ఎత్తుకున్నారు? ఇద్దరు ఒకటే లెక్క ఉన్నారు మరి. ఇక్కడ ఉండరు మిసాల్ చూపి. తాతమ్మ ఎదురా తాతమ్మ. ఇదెవర్రా 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 ఇది చెప్పేది ఎవరు? ఇది 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 తెవల్దా ఆయన గోదార్తా. ఇది 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 ఇదిరా అమ్మ భలే గుర్తుపడ్డావే నువ్వు అమ్మని. ఏంటి అమ్మ చిట్టిగా ఉన్నప్పుడా? నీ ఫోటోలు అంత సినిమా లేదు, ఆ ఫోటోలు అన్ని మా దగ్గరే ఉంటాయి, మేము దాచి పెట్టుకుంటాం. బా సిద్ధు తాత బేబీయా? ఆ తవ్వలనే వస్తాడు, ఫుల్ ఏజ్ వస్తాడు, డమాల్ పడతాడు. తాతయ్య అన్ని చేసి మళ్ళీ రివర్స్ లో నిన్ను తిడతాడు చూడు తాగినవని. నా కళ్ళ ముందర ఫైన కాడ పట్టుకొచ్చిన ఎడమలేసిన కాడ. అప్పుడు నేను 7వ తరగతి 8వ తరగతి అన్నమనుకుంటే నేను మళ్ళీ తాత పోయాను మంచి పడుకోరు. నేను ఎందుకు పడ్డా ఆగి పడుకున్నా అట్లా. ఫోన్ చేసిండు పడ్డదని సార్ పడ్డదని ఫైన్ చేసాడు మా మల్లయ్య తాత ఫ్రెండ్స్ గా. మళ్ళీ ఎందుకు నిన్ను తిడతాడు? ఎవరు నువ్వు నిన్నే అంటే ఆయనలా నేను కావద్దు. ఏం చేస్తున్నావురా? ఈ పోతునే చిన్న చిన్న ఉంటాయి ఫోటోలు అన్ని. కొండోస్ మొత్తం నేనే చేస్తారా? ఓకేనా? కొండోస్ వాళ్ళు పూరెళ్ళోళ్ళు డాడీ ఫ్రెండ్స్ కాలనీ చెప్తా. నువ్వెవరెవరికి చేయాలి? మా అయ్య పోళ్ళు, బావ చుట్టాలందరికి, మా అయ్య పోళ్ళకి హైదరాబాద్ లో ఇంకో పట్టి ఉన్నారు, వాళ్ళకి పూజ చేసేస్తే అయిపోతుందిరా. ఇట్లా తీస్తే ఇట్లా పడుతుంది లిస్ట్. ఒక్కొక్కరు చేసుకుంటే టిక్ పెట్టుకోవాలి. టిక్ ఇది కూడా వీడియో తీస్తున్నావా? ఓ పల్లా ఇది కూడా ఇది ఏం చేస్తుందో అర్థం కాదు. మంచిగా మాట్లాడవచ్చు. నువ్వు సగం చేసి సిద్ధు మామ మీకు సగం. ఇంకా సిద్ధు మామ అయినట్టే. మంగళప్రదంగా చెప్పి ఆడంగా వాట్సాప్ కాల్ చేస్తాడు. అట్లా మంగళప్రదంగా మీ ఇద్దరు చెప్పండి. ఇప్పుడు ఆడ పంచదా ఊహించుకుంటే భయం అవుతుంది. ఏమన్నా 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 చిన్నదా చిన్నగా ఇక చాలు. ఇంట్లో అమ్మమ్మ తాతయ్య మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని సాఫ్ట్ కాపీస్గా మార్చేసుకొని దాచిపెట్టేసుకున్నాం. నెక్స్ట్ చేయాల్సిన పని ఫంక్షన్ హాల్కి వెళ్ళి డెకోర్ ప్రిపరేషన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా అని. అవన్నీ తాతయ్య మాట్లాడుతూ అన్నాడు, కానీ మళ్ళీ లాస్ట్లో రియలైజ్ అయ్యి మీతో నాకెందుకు గోల, మీరే వచ్చి మాట్లాడుకోండి అన్నాడు. సో వెళ్ళి డెకోర్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకొని అన్నీ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. సీరియస్లీ జోక్ అది. ఏం చెప్తాడు చూసి? ఏదైనా ఇప్పుడు చేసాం అనుకో, దాంట్లో ఏమైనా తప్పులుంటే ఫాస్ట్ గా వస్తుంది బ్రెయిన్ లోకి. ఇది ఎప్పటి నుంచో. ఇప్పుడు ఎక్కడ పోతున్నా? తర్వాత ఓకే ఇదిరా పైకి లాగో లాగో.
15,000 ఇస్తున్నా మంచిగా బట్టలు తెచ్చుకోండి తల్లి ముగ్గురు. నేను కూడా తీసుకో తీసుకో ఇప్పుడు డిన్నర్లో వి స్టాప్ అట దాబా ప్రాపర్ మంచాలు వేసి కూర్చోపెట్టి రిలాక్స్డ్గా తినేసి టాటా బై బెస్ట్ హైదరాబాద్. కపిల్ మామ్ వాళ్ళని డ్రాప్ చేసి మా కార్ తీసుకుందామని వచ్చాక ఈ నైట్ కూడా వేదిగాడు కొంచెంసేపు ఆడుకొని ఇప్పుడు ఇంటికి పోవాలి. అరే ఎవర్రా ఈయన? ఈ ఎల్లో షర్ట్ ఎవర్రా? ఇప్పుడు ఎవరు చెప్పు ఇది చెప్పు చెప్పెవరు? అయ్యో పవర్ లేదు పవర్ ఇప్పుడు పవర్ వచ్చింది. ఓకే రెడీ కొంచెం జరగవే చదువుతున్నది. కావాలి బాబా. రెడీ ఫర్ ద రివీల్. ఏడుంది పాప? ఏమైంది? ఎట్లుంది జూనియర్ మనోహర? So yeah, almost 1 year beard. It's all gone, but nobody has seen me. Let's see how the reaction goes. And my wife has not seen me yet. I'm very excited about her reaction. So let's see how this goes. తిరుపతిలో ఘటన చేసిన అవన్నీ దీనికి కాదుగా. కాదంటే కదా ఎట్లన్నా నేను ఎట్లా ఇద్దరం తిప్తాం ఒకసారి తిప్పండి. నన్ను ఎత్తుకో అది వండుకుంది అది. కష్టం జంప్ రెండు తర్వాత ఏమొస్తుందిరా? రెండు తర్వాత మూడు తర్వాత రా, 4 తర్వాత 5 వరకు. నా బిడ్డది వచ్చేసింది. అదే అంటున్నా. హలో అక్క. అక్క నమస్తే. అది జర దిగాడికెళ్ళి 3 అట్లా అలా నువ్వు మధ్య నువ్వే పట్టుకోవాలి సంఖ్య. ఫస్ట్ ఏంటి ఇట్లా ప్యాక్ పెడతాం. ఫస్ట్ ఇట్లా ఇట్లా నెక్స్ట్ ఇట్లా 3 నెక్స్ట్ ఇట్లా 4 తర్వాత 1 2 3 4 తర్వాత 1 నువ్వేందే దాని సైడ్ కి ఎటు హ్యాండ్ పాయింట్ చేస్తే 6 లెక్క ఇట్లా కొట్టాలి. డ్రిల్ 2 తర్వాత 3 డ్రిల్ 4 నోట్ పుచ్చుకుంటే నో వండర్ సొల్లు అప్పుడే చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను. 2 ఈ స్టెప్ మాత్రం ఇట్లా చేయాలి. ఇది వస్తుంది కాదు.
కాదు అప్పుడు 2 కాళ్ళతో అట్లా ముందుకు రావాలి ఆయన ఏమేమో ఊగుతాయి 1 2 3 4 తర్వాత 1 2 3 4 1 2 3 యాక్చువల్లీ సెకండ్ 1 2 3 అసలు లేదు ఇంత నువ్వు పిడకలు చెప్పేయకు మంచిగా నువ్వైతే బాగా నువ్వు కూడా నేర్చుకో చిక్కి ఒకసారి చూసుకుని వస్తావా కాదు అది అంతా చేస్తుంది టైంకి దానికి నచ్చింది చేస్తుంది ఆ ఫోన్ అయింది మీ ఆయనది మర్చిపెట్టావు పాట పెట్టు నీకు వచ్చిందని గుండె ఇట్లా పడిపోతుంది ఆయన అన్నాడా మళ్ళీ స్టార్ట్ చేయి 2 3 4 1 2 3 ఇది దీని తర్వాత ఇది పోయింది ఇది వచ్చింది నీకు వచ్చినంత ఏరా మార్నింగ్ ఇంత లావుతాడు రుచి చేయగలుగుతావు ముంగల్ నువ్వే ఉండదు అంత ఎక్స్ప్రెషన్స్ మాకు పలక నీకు మాత్రమే పలుకుతాయి తర్వాత చూపించారు కదా పాట మాకు పెట్టండి స్టెప్స్ మాకు వదిలేయండి ఏమొద్దు నువ్వు చేసే తూతు మరికి వాళ్ళకిద్దరికి పిచ్చి లేస్తుంది సగం తర్వాత నేను మానైతే ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుతున్నావా తల్లి చిన్నప్పటి నుంచి చూడలేక ఎక్స్ప్రెషన్స్ అమ్మ మొన్న ఒక భరతనాట్యం నేర్చుకుంది ఇప్పుడు మీరిద్దరు కూడా అదే వేయాలి నాట్యమే మాకు భరతనాట్యం అవుతుంది ఇంకా ఇచ్చుడు ఇంకా మాయా ఇచ్చుడు మాయా ఇది వాళ్ళకి ఎవరికి నువ్వు అమ్మ సత్సిద్ధ మామ అంత పెద్దదా ఇక దొరికినట్టే నా కాలు ఒక దిక్కు పోతుంది చెయ్యి ఒక దిక్కు పోతుంది మంది ఇక్కడ కొట్టుకుంటున్నా లోపల వాళ్ళందరూ పడుకున్నా అమ్మమ్మ తాతయ్య మాత్రం డైనింగ్ టేబుల్ లో కూర్చొని మాకు లోకంతో సంబంధం లేదని వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ టీ టైం వాళ్ళు పెట్టుకుంటారే కపిల్ మామ ముద్దు పెట్టుకున్నాడు అయ్యో చూసాడంట అంతే వామ కూర్చోడానికి ఇంత టైం పట్టింది డాడీ గొప్పలు నేను నాన్న మీ మమ్మీ గొప్పలు నువ్వు నాన్న మంచిదే ఇది నువ్వు అమ్మమ్మ వైపు కపిల్ బావ యాజ్ ఏ దంపతులుగా వీళ్ళిద్దరూ కలిసి చేసిందే చెప్తాడు
వీళ్ళందరూ లాభించమంటారు నోరు ఏ బాధ అందరు లోపల ఉండే బయటకు చచ్చిపోతుంది దాని చదువుతుంది ఇగో ఈ చిరుమంద హాసం అట్లే ఉండాలి. అంతే, ఎవరిని కసిరియద్దు, ఆ. ఎవరిని చిరుమంద లేకున్నా ఓకే. ఆ. ఏ ఊరాడు కార్ పార్క్ చేయడానికి టైం అవుతుంది. ఇన్నవా ఎమ్మటే అది ఇన్నవటే పర్లేదు ఆ తాతయ్య చెప్పు తాతయ్య చెప్పు తాతయ్య. ఇక్కడ నుంచి 11:30 మొత్తం విన్న తర్వాత మీరు ఆ. ఖచ్చితంగా 11:30 స్టార్ట్ అయిపోతుంది. Done. 2 రూమ్లు ఉన్నాయి. లోపలికి పోయిన తర్వాత డ్రెస్ అప్ విసప్ ఇంకా డ్రెస్ అప్ అయ్యేది ఏం లేదు. అంటే ఇటే చూడండి ఆ, మరి అరే అందరూ మొత్తం రెడీ అందరూ ఆయన పెళ్లి పిల్ల చూసుకుంటారు. పెళ్లి ఆడికి పోయినాక ఇప్పుడు నేను మోసుకోవాలేంది మళ్ళా డోర్ దగ్గరకు వచ్చి షార్ప్ 11 కి విత్ మేకప్ హెయిర్ అందరం ఆడు ఉండాలి. ప్రతి ఒక్కరు 11 కి ఇల్లు తాళం పడాలి, 11 కి ఆడు ఉండాలి, ఫోటోషూట్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడు 1:30 కి షార్ప్ భోజనాలు మందు అన్ని అక్కడ ఇంప్రాంప్ట్ కాకుండా కాదు 4-5 ఫోటోలు ఏం తీసుకోవాలి ఇప్పుడే చేసుకుంటాం. మెయిన్ ఫోటో తీసుకున్నాక మిగిలిన ఇంప్రాంప్ట్ అన్ని చేసుకోవచ్చు. సో ఒక 15-20 మినిట్స్ చేసుకున్నాం 11 to 11:30 మొత్తం ఫోటోషూట్ అంతే. 11 to 11:30 ఎట్లా తీసుకోవాలంటే అలసిపోరు. ఆనందంలో అలసట కాదు, నువ్వు ఎవరెవరినో చూస్తావు రేపు. ఇంకొక విషయం చెప్పనా, ఫోటోలు నిలబడా కూర్చోనా? నిలబడి కూర్చొని అన్ని రకాలుగా సోఫా కూడా ఉంది. ఒక మాట చెప్పాలనా, వచ్చిన వాళ్ళు ఇటు పక్క అటు పక్క నిలబడతారు, వీళ్ళని కూర్చొనియండి. 11 to 11:30 ఉత్తి ఫ్యామిలీ ఫోటోషూట్ ఫస్ట్ అయినాక సరే వచ్చిన వాళ్ళందరూ వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చేటప్పుడు వద్దు నిలబడు. వీళ్ళు కూర్చొని ఉంటారు. కూర్చుంటే అనేది మనందరితో ఫస్ట్. అలా చాలా 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 డిస్కషన్స్ తర్వాత ఒక ప్లాన్ సెట్ అయింది ఫైనలీ, అందరికీ కంఫర్టబుల్గా ఉండే ప్లాన్. అండ్ ఆ నెక్స్ట్ డేకి ఫుల్ ప్రిపరేషన్స్ అయిపోయాయి, మా రీల్ అయిపోయింది, మా గోల అయిపోయింది, అందరం రిలాక్స్ అయిపోయి తినేసి పండుకొని నెక్స్ట్ డేకి సూపర్ రెడీ అయిపోయాం.